తిరుల్ ట్రైలర్ పోస్టర్ లో పుష్పరాజ్ వెనకాల ఉన్న ఈ డబ్బు అంతా మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అని మూవీ మేకర్లు చూపించారు భయ్యా. 11,500 స్క్రీన్ లో రిలీజ్ చేస్తున్నారు. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. మూవీకి 1000 కోట్ల బిజినెస్ జరిగింది. ఈజీగా 2,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నారు. పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 2,000 కోట్లని కొల్లగొడుతుంది భయ్యా. నెగిటివ్ టాక్ వచ్చినా ఈజీగా 1000 కోట్ల మార్క్ అయితే టచ్ చేస్తుంది. పుష్పరాజ్ ఈసారి ఎర్ర చందనంతో ఎర్రగా కనిపించే 2,000 రూపాయల నోట్ ని ఎన్ని కలెక్ట్ చేస్తాడనేది చూడాలి. 2,000 రూపాయల నోట్ అయితే లేదు, ఫ్లో బాగుందని చెప్పేశాను. పుష్ప 2 మూవీ లాంగ్ రన్ కలెక్షన్ మీద చెక్ పెట్టడానికి గేమ్ చేంజర్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. దాని మీద పార్ట్ 2 వీడియో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యాక లాంగ్ రన్ కలెక్షన్ మీద చెక్ పెట్టేటట్టు గేమ్ చేంజర్ మూవీని దింపుతున్నారు భయ్యా. 1000 కోట్లకు బిజినెస్ జరిగిన మూవీ 2,000 కోట్లని కలెక్ట్ చేయాలంటే మినిమం 50 రోజులు థియేటర్ లో ఆడాలి. పుష్ప 2 రిలీజ్ అయిన 30 రోజుల తర్వాత గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవుతుంది భయ్యా. అయితే దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అవడంతో ఏపీ మరియు తెలంగాణలో ఎక్కువ థియేటర్లు దొరుకుతాయి. అంతేకాదు వరల్డ్ వైడ్ ఏకంగా 9,000 స్క్రీన్లు అయితే రిలీజ్ చేస్తున్నారు. పుష్ప మూవీ హిట్ అనిపించుకోవాలంటే మినిమం 1,500 కోట్లని కలెక్ట్ చేయాలి భయ్యా. అదే గేమ్ చేంజర్ మూవీకి ఎవరేజ్ టాక్ వచ్చిన మినిమం 1000 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుంది. హైదరాబాద్ లో గేమ్ చేంజర్ మూవీ లాస్ట్ షెడ్యూల్ అయితే తీస్తున్నారు భయ్యా. డైరెక్టర్ శంకర్ ఇంకా మూవీ టీం కలిసి ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ ని ముంబైలో రిలీజ్ చేస్తారట. శంకర్ గారి మేకింగ్, రామ్ చరణ్ గారి ఎనర్జిక్ పర్ఫార్మెన్స్, దిల్ రాజు గారు ప్రొడక్షన్ వేర్లతో సినిమా మీద అంచనాలు పెంచేశారు. అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ దగ్గర తగ్గేదేలే అంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో మార్చేటట్టు ఉన్నాడు.